ప్రొఫెసర్ మధుసూదన్ రెడ్డి గారు లేరనేటువంటి ఒక వాస్తవాన్ని డైజెస్ట్ చేసుకోలేకపోతున్నాం. ముఖ్యంగా నేను 1983లో ఉస్మాన్ యూనివర్సిటీలో వచ్చినప్పుడు పొలిటికల్ సైన్స్ డిపార్ట్మెంటు హెడ్గా సారు ఉండే. నాకు దాదాపుగా 83 నుంచి అంటే ఆల్మోస్ట్ మోర్ దెన్ 40 ఇయర్స్ సార్తో ఉన్నటువంటి అనుబంధం. నాకు జస్ట్ 0.5 మార్క్స్లో ఆర్ట్స్ కాలేజ్ తన స్టూడెంట్ కాలేకపోయినాను. అది చిరకాలం నాకు బాధించేటువంటి విషయం. చాలామంది మా మిత్రులందరూ కూడా చెప్పేటువంటిది అంటే చాలా గ్రేట్ టీచర్. అంటే అపార్ట్ ఫ్రమ్ దాట్ నేను చాలా సెమినార్స్లలో అక్కడిక్కడ సార్ను అటెండ్ అయ్యి వినడం జరిగింది. బట్ బేసికలీ సార్ యొక్క క్యారెక్టర్ను కనుక డిఫైన్ చేయాలనుకున్నట్లయితే ముఖ్యంగా ఈజ్ అ గ్రేట్ టీచర్. అంటే ఒకటి చాలామంది టీచర్స్లలో కొంత మాకేముంటుందంటే కొంత సినాప్సిస్ పెట్టుకొని చెప్పేటువంటి కలవాడు. బట్ ఐ థింక్ ఐ నెవర్ సీన్ ఒక్కొక్క సినాప్సిస్ తోటి పెట్టి చెప్పేటువంటి లెక్చర్ నేను రెండో తనను చూడలేదు. అంత మెమొరీ ఉండేటువంటిది. అంటే హార్డ్ కోర్ తెలంగాణ కల్చర్ను, తెలంగాణ రూరల్ పవర్ రిలేషన్స్లో ఐ థింక్ ఈజ్ అథారిటీ. హిస్టరీ పైన కానీ అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ ఇండియన్ థాట్లో అండ్ తనకు అతి ముఖ్యమైనటువంటి అతి ఇష్టమైనటువంటి సబ్జెక్ట్ కనుక చూసినట్లయితే చైనా మీద ఉండేది. అగ్రేరియన్ రిలేషన్స్ మీద సెమినార్ కండక్ట్ చేసినప్పుడు మేము అంటే చాలా ఇంప్రెస్ అయ్యాం. అంటే మోరల్లెస్ చాలామంది రూరల్ నుంచి వచ్చినటువంటి స్టూడెంట్స్కు తను చెప్పేటువంటిది అక్కడ ఎక్కడో ఒక దగ్గర లింక్ అనేటువంటిది ఎస్టాబ్లిష్ చేసింది. ఆ లింకేజ్ అనేటువంటిది ఒక టీచర్కు స్టూడెంట్కు స్కాలర్స్ మధ్య ఉండేటువంటిది అది ఐ థింక్ చాలా చాలా గ్రేట్ కాంట్రిబ్యూషన్, చాలా ఇన్స్పైరింగ్ టీచర్. అపార్ట్ ఫ్రమ్ దట్ ఆల్ ఇండియా పొలిటికల్ సైన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా కావడం కూడా ఉస్మాన్ యూనివర్సిటీకి ఉన్నటువంటి గుర్తింపే కాదు, తన వల్ల కూడా ఉస్మాన్ యూనివర్సిటీకి పొలిటికల్ సైన్స్లో ఒక స్టాల్వర్ట్ను ఎమర్జ్ కావడం. ప్రొఫెసర్ రామరెడ్డి తర్వాత ప్రొఫెసర్ మధుసూదన్ రెడ్డి గారు కూడా ఆల్ ఇండియా పొలిటికల్ సైన్స్ కాన్ఫరెన్స్కు, తర్వాత గోపాల్ రెడ్డి గారు కూడా కావడం అనేటువంటిది ఒక లెగసీ అనేటువంటిది కంటిన్యూ కావడానికి అవకాశం ఏర్పడింది. ఆ తర్వాత ఆర్ట్స్ కాలేజ్ ప్రిన్సిపల్గా అంటే ముఖ్యంగా మాకేముండదంటే ఈ కాలేజీలో చదివితే బాగుండనేటువంటి ఒక కోరిక ఉన్నటువంటి నాలాంటి వాళ్ళకి బిల్డింగ్ చూసినప్పుడు ఉండే ఇన్స్పిరేషన్ అవుతుందో తను ప్రిన్సిపల్ అయిన తర్వాత అదే కాలేజీకి నేను దానికి ప్రిన్సిపల్ కావడం అనేటువంటిది ఒక నిజంగా అంటే మరుపురా అనేటువంటిది. నేను కూర్చున్న సీట్ పైన ఎగ్జాక్ట్లీ నా పైన తన ఫోటో ఉండేది ప్రిన్సిపల్ ఛాంబర్లో. అంటే ఒక గైడింగ్ ఫోర్స్ లాగా అనిపించడం, ఒక ఇన్స్పైరింగ్. ఒక్కొక్కరి స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్ డిఫరెంట్గా ఉండేది. తర్వాత తను డీన్ కావడం, తర్వాత రిటైర్ కావడం. అదే కోవలో నేను ఆర్ట్స్ కాలేజ్ ప్రిన్సిపల్గా 2017 నుంచి 21 వరకు రావడం. లక్కీలీ అప్పుడు గవర్నమెంట్ కూడా మనకు చాలా కోఆపరేట్ చేసి ఉస్మాన్ యూనివర్సిటీకి 25th వైస్ ఛాన్సలర్గా 100+ యూనివర్సిటీకి 25th వైస్ ఛాన్సలర్గా అపాయింట్ చేసినప్పుడు చాలా ఆప్యాయంగా తను నన్ను ఆశీర్వదించి నేను సార్ ఇంటికి వెళ్ళి పర్సనల్గా కలిసి తన ఆశీర్వాదం తీసుకొని బాగా నీ మార్కు ఉండాలని చెప్పడం జరిగింది. బట్ ఎన్నోసార్లు ఫోన్ చేసి ఐ థింక్ యు ఆర్ డూయింగ్ వెరీ వెల్, నేను చూసినటువంటి చాలామంది వైస్ ఛాన్సలర్లో నువ్వు కూడా మంచి పేరు తెచ్చుకున్నటువంటి వైస్ ఛాన్సలర్ అయ్యా, నేను ఎగ్జాగరేట్ చేయట్లేదు, నాకు ఉన్నటువంటి ఫీడ్బ్యాక్ని తీసుకొని చెప్తున్నానని, నాకు ఒక్క కోరిక తీసి పెట్టు అని చెప్పి అడిగేది. ఆయన కోరిక నేను చాలా టాప్ ప్రయారిటీలో పెట్టుకున్నాను. ఆయన ఒక్కని కోరిక కాదు, దాదాపు 700 మంది టీచర్ల కోరికను తను చెప్పిన దాని ప్రకారం నేను చేయడం జరిగింది. తను చాలా అప్రిషియేట్ చేయడం జరిగింది. అన్ఫార్చునేట్లీ నిన్ననే గుర్తు చేసుకొని సార్ దగ్గర పోదామని మా మిత్రుడు నేను అనుకున్నాము. అనుకున్న తర్వాత జస్ట్ 1 అవర్కే ఐ థింక్ ఐ గాట్ దిస్ సాడ్ న్యూస్. ఐ థింక్ ఈజ్ లివ్ ఇన్ ఏ ఎటర్నల్ పీస్. ఐ థింక్ డెఫినెట్లీగా సార్ యొక్క ఇన్ప్రింట్స్ ఏవైతున్నాయో అవి ఉస్మాన్ యూనివర్సిటీలో సొసైటీ పైన తప్పకుండా ఉంటాయి. అవి కూడా పుస్తక రూపంలో రావడం జరిగింది కాబట్టి చిరకాలం చరిత్రలో నిలిచిపోయేటువంటి ఒక వ్యక్తిగా కేఎం రెడ్డి గారు ఉంటారని థ్యాంక్ యూ ఫర్ దిస్.